ఇది వాళ్ళెవరిలో కాదు, త్వరలో మా సొంతం కాబోయే ఇల్లు. నేనిక్కడే ఉంటాను. ఎందుకండి మీరు కూడా వాళ్ల వైపే మాట్లాడతారు? ఆస్తి లేనంత మాత్రాన ఆత్మాభిమానం ఉండకూడదా? వాళ్ళేమన్నా మేం భరించాలా? వాళ్ళేం అనడం లేదే, మీరే తప్పులు చేస్తుంటే సరిచేయాలని చూస్తున్నారు. మేమే తప్పు చెయ్యడం లేదండి, వాళ్లే మేమేం చేసినా తప్పనుకుంటున్నారు. అసలు ఈ గొడవలన్నీ అనవసరమే. మీ వల్ల ఇక నుంచి ఇంట్లో ఎవరో బాధపడకూడదు. అది నాకు కావాలి. సరేనండి, మేం వాళ్ళని బాధ పెడుతున్నామని మీరు అనుకుంటున్నారు కాబట్టి మేం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మీరు మీ చిన్న కూతురు సంతోషంగా ఇక్కడే ఉండండి. జరగండి. ఇన్ని అవమానాలు భరిస్తూ ఇక్కడే ఉండడం కంటే 4 ఇళ్లలో పాచి పని చేసుకునైనా బతుకుతాం. రా పోదాం. పిన్ని, నేనుండగా మీరు అలాంటి పనులు చేయాల్సిన అవసరం మీకేంటి? నాన్న, వాళ్ళు తప్పు చేస్తే పిన్నినంటావేంటి? తల్లి, నీకు తెలియడం లేదమ్మా, వీళ్ళు పావులు. వీళ్ళ గురించి నువ్వు మంచి వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నావమ్మా. నాన్న, ఇప్పటి వరకు జరిగిన వాటిలో అక్క తప్పుగాని పిన్ని తప్పుగాని ఏం లేదు. కావేరి వదిన, కాకి ఆంటీ అక్కని అపార్థం చేసుకున్నారు. అందుకే వాళ్ళకి అక్క పిన్ని ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. కొన్ని రోజులకి వాళ్ళే అడ్జస్ట్ అవుతారన్న నమ్మకం నాకుంది నాన్న. అంతవరకు సర్దుకుపోదాం. అవును, ఇంట్లో వాళ్ళంతా పెట్టే బేడా సర్దుకుని బయటికి పోయేలా నేను చేస్తాను కదా. అంకిత, వదిలేయమ్మా. ఆయనకి మేమంటే ఎప్పుడూ చిన్న చూపే. మేమిక్కడే ఉంటే నువ్వు మీ వాళ్ళకి దూరం అయిపోతావని భయపడిపోతున్నారు. పిన్ని, అలా ఎప్పుడు అనుకోవద్దు. మీరు నాన్న లేని చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను. మీరు రండి నాన్న, రా. అది కాదమ్మా, వీళ్ళ గురించి నీకు తెలీదు. అమ్మా అంకిత, ఎలా ఉంది నా యాక్టింగ్? ఆస్కార్ అవార్డుకి ట్రై చేయొచ్చమ్మా నువ్వు కదా. కాకి, 20 ఏళ్లు నా కూతురు కోసం ఎదురు చూస్తూ బతికాను. ఇప్పటికీ దేవుడి దయ వల్ల నా కూతురు ఇంటికొచ్చింది. ఈ సంతోషాన్ని నాకు దూరం చేయకు. కాకమ్మా, జరిగిన దానికి బాధపడుతున్నావా? తెలీదు కావేరి, నా ప్రాణానికి ప్రాణమైన అన్ని నన్నెందుకు నమ్మడం లేదో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఆ తల్లి కూతుళ్ళు దుర్మార్గులని నేనెందుకు ప్రూవ్ చేయలేకపోతున్నానో అర్థం కావడం లేదు. ఇంత జరిగినా నా గుండె ఎందుకు ఆగిపోవడం లేదో అస్సలు అర్థం కావడం లేదు. కాకమ్మా, అలా అనుకో.
అత్తయ్యకి నువ్వేంటో తెలుసు, కానీ కూతురు ఎక్కడ దూరం అయిపోతుందోనన్న బెంగతో ఆవిడలా మాట్లాడారు. కాకాంటీ, నీ చేత సారీ చెప్పించడం తప్పే, కానీ చెల్లెల కోసం తప్పలేదు. అమ్మ తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో అర్జున్ బాబు,